హలో ఆల్, ఈరోజు మనం ద హిందూ ఎక్స్ప్లెయినర్ ఇంపార్టెంట్ టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా. మోడరేటింగ్ ది పబ్లిషర్ ప్లాట్ఫామ్ రిలేషన్షిప్. ఓకే, ఈ పబ్లిషర్ అంటే ఎవరు, ప్లాట్ఫామ్స్ అంటే ఏంటి, వీళ్ళిద్దరి మధ్యన రిలేషన్షిప్ ఏంటి, ఆర్టికల్ ఎక్కడిది ఏంటి, ఇదంతా కూడా చూద్దాం. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కసారి చూడమ్మా, మనం ఎక్స్క్లూజివ్గా వర్కింగ్ ప్రొఫెషనల్స్ గురించి ఒక న్యూ తీసుకోవడం రావడం జరిగింది, న్యూ ప్యాక్ అనేది. దట్ ఈస్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఫర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్. ఇక్కడ మీకు మొత్తం టోటల్ రికార్డెడ్ క్లాసెస్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. రికార్డెడ్ క్లాసెస్ అంటే జిఎస్ 1, 2, 3, 4 రికార్డెడ్ క్లాసెస్, బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఓరియంటెడ్తో కవర్ చేసిన కాంప్రహెన్సివ్ క్లాసెస్ అనేవి కవర్ అవుతాయి. సీసెట్ కవర్ అవుతుంది. అండ్ రెగ్యులర్గా టెస్ట్ సిరీస్ లైక్ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ అనేవి కవర్ అవుతాయి. అండ్ మీకు డైలీ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ ఎవ్రీడే 9 PM స్టార్ట్ అయ్యే కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ లైవ్ మీరు అటెండ్ అవ్వచ్చు. ఆన్సర్ రైటింగ్ సెక్షన్ కూడా మీరు లైవ్లో అటెండ్ అవ్వచ్చు. అర్థమవుతుందమ్మా? అంటే స్టాటిక్ పార్ట్ అంతా కూడా మీరు రికార్డెడ్ చూస్తారు, డైనమిక్ పార్ట్ అంతా మీకు లైవ్లో ఇవ్వడం జరుగుతుంది. అది కూడా కేవలం 40,000 రూపీస్కి మాత్రమే, కేవలం 40,000 రూపీస్కి మాత్రమేనమ్మా. అండ్ ఈ వ్యాలిడిటీ కూడా 14th May వరకు మాత్రమే, అంటే ఇంకా హార్డ్లీ 3 days మాత్రం ఉంది. సో ఈ 3 daysలోనే మీరు యూస్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత మీకు కోర్స్ ప్యాకేజ్ అనేది ఎక్స్ట్రా అమౌంట్ అయిపోతుంది అనమాట. ఇవి పే చేస్తే మీకు ఇవి మాత్రమే కాదు, కాంప్లిమెంటరీ యాక్సెస్ కూడా ఏపీఎస్సి, టీఎస్పీఎస్సి గ్రూప్ 1, ఎస్ఎస్సి సిజిఎల్, ఐబీపీఎస్, ఆర్బీఐ గ్రేడ్ బికి మీకు ఫ్రీగా యాక్సెసిబిలిటీ అనేది వస్తుందమ్మా. ఇదంతా కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. రికార్డెడ్ క్లాసెస్ కదా, 1-2 years మాత్రమే కాదు, మీకు అన్లిమిటెడ్ టైం యాక్సెసిబిలిటీ అనేది ఉంటుంది. ఇంకా డిలే చేయకుండా వెంటనే నెంబర్ చూడండి, 7893899553. మ్యామ్కి కాల్ చేసి సబ్స్క్రిప్షన్ అనేది వెంటనే తీసుకోండి. అండ్ లెట్స్ కమ్ హియర్ ది కాంప్రహెన్సివ్ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్. కాంప్రహెన్సివ్ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ అమ్మ, దిస్ వుడ్ యాక్ట్ యాజ్ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ యువర్ కాంప్రహెన్సివ్ కరెంట్ అఫైర్స్. ఎందుకు అంటే రెగ్యులర్ బేసిస్ మీద మనం ద హిందూ మాత్రమే చూస్తూ ఉంటాం, బట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కానీ, డేటా కానీ, ఈవెన్ వేరియస్ థింగ్స్ కానీ అన్నీ కూడా యోజన, కురుక్షేత్ర, పిఐబి, లైవ్ మింట్, ఇండియన్ ఎక్స్ప్రెస్ అన్నీ కూడా మనం ఇప్పుడు కాంప్రహెన్సివ్ కరెంట్ అఫైర్స్ క్లాస్లో స్టార్ట్ చేస్తాము. యోజన, కురుక్షేత్ర ఏ విధంగా క్లాసెస్ అవుతాయి అనేది యూట్యూబ్లో మనం ఆల్రెడీ పెట్టడం జరిగింది. ఒక్కసారి వాటిని విజిట్ చేయండి అమ్మా, అప్పుడు మీకు అర్థమవుతుంది వై ఐ వుడ్ సే దట్ దిస్ ఈజ్ ఎ వన్ స్టాప్ సొల్యూషన్ అని. ఓకేనా? యోజన, కురుక్షేత్రంలో ఉన్న ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ మనం బోత్ ప్రిలిమ్స్ ఓరియంటెడ్లోని, మెయిన్స్ ఓరియంటెడ్లోని చెప్పడం జరుగుతుంది. డేటా అనేది ఎట్లా కలెక్ట్ చేసుకోవాలి, ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మనం పైలప్ చేసుకోవాలి వీటి నుంచి అనేది మనం బ్యూటిఫుల్గా చూసుకుంటాం అనమాట. అంటే యోజన, కురుక్షేత్ర లాంటి ఇంపార్టెంట్ మ్యాగజైన్స్ కవర్ అయిపోతాయి. ఆ తర్వాత పిఐబీస్, మనం వీక్లీ పిఐబీ కింద ఎంసీక్యూస్ అనేవి చేస్తాము. ఆ వీక్లో కవర్ అయిన పిఐబీస్ అన్నీ కూడా ఎంసీక్యూస్ బేస్ మీద చేస్తాం. తర్వాత ఇండియన్ ఎక్స్ప్రెస్, లైవ్ మింట్, వీటన్నిటి నుంచి కూడా మనము ఇంపార్టెంట్ ఆర్టికల్స్ తీసుకుని క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తాము. అంటే మీకు బోత్ ప్రిలిమ్స్ ఓరియంటెడ్లోని, మెయిన్స్ ఓరియంటెడ్లోని మీకు కాంప్రహెన్సివ్ కరెంట్ అఫైర్స్ ప్యాకేజ్ అనేది కవర్ అయిపోతుంది. అండ్ అది కూడా మనం ఇంట్రడక్టరీ ఫీజ్ కేవలం 6,000 రూపీస్ మాత్రమే పెట్టడం జరిగిందమ్మా. లాస్ట్ వీక్ 5,000 ఉండేది, 6,000కి ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. ఓకే, ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. అండ్ ఇది కూడా 15th May వరకు మాత్రమే, 14th May వరకు మాత్రమే. 15th May తర్వాత అంటే హార్డ్లీ 3 days తర్వాత ఫీజు అనేది 10,000 రూపీస్ దాకా పెరుగుతుంది. ఆల్రెడీ 1,000 ఇంక్రీజ్ అయిందమ్మా, ఇంకా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి డిలే చేయకండి, వెంటనే సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోండమ్మా. ఓకే, అండ్ దిస్ ప్రొవైడ్స్ యూ ఫర్ 6,000 ఒకేసారి పే చేస్తే చాలు, మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది వస్తుంది. లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది వస్తుందమ్మా. ఓకే, ఇప్పుడు మనం మన ఆర్టికల్లోకి వెళ్ళిపోదాం. చూడండి. ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్ ద హిందూ ఎక్స్ప్లెయినర్ టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్ చూద్దాం. ఈరోజు ఆర్టికల్ మోడరేటింగ్ ది పబ్లిషర్ ప్లాట్ఫామ్ రిలేషన్షిప్. ఓకే, ఆర్టికల్ డీల్ చేస్తుంది. దిస్ ఇస్ శ్రీనివాస్. మనం ఏం చేస్తామమ్మా, ఫస్ట్ యథావిధిగా క్వశ్చన్ అనేది ఇస్తాం, అప్రోచ్ అనేది లాస్ట్లో ఇస్తాం అనమాట. క్వశ్చన్ చూడండి. సస్టైనబిలిటీ ఆఫ్ న్యూస్ పబ్లిషింగ్ అవుట్లెట్స్ ఈజ్ prime to publish authentic information in the era of distress అన్నాను, ఇక్కడ డబుల్ కొటేషన్ పెట్టాను కాబట్టి హైయర్ ఇంపార్టెన్స్ అనేది దానికి ఇవ్వాలి. అండ్ ఆర్టికల్ కూడా మనం ఆ విధంగా చూద్దాం. క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ అని ఇవ్వడం జరిగింది. ఇది 150 word 10 mark ఆన్సర్ అనమాట. ఓకే, మనం ఆర్టికల్లో చూసినప్పుడు పబ్లిషింగ్ అవుట్లెట్స్ అంటే ఏంటి, వీటి గురించి ఇవంతా చూసుకొని రీసెంట్గా ఇప్పుడు గ్లోబల్ లెవెల్లో ఏమవుతుంది, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎరా ఆఫ్ డిస్ట్రెస్, ఇవన్నీ చూసుకొని మనం క్వశ్చన్ని ఫ్రేమ్ చేస్తాను. ఆర్టికల్ కూడా మనం అదే వేలో సెయిల్ త్రూ చేద్దాము. ఒక్కసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. చూడమ్మా, ఆర్టికల్ మోడరేటింగ్ ది పబ్లిషర్ ప్లాట్ఫామ్ రిలేషన్షిప్ అనమాట. ఓకే, ఎస్, చూడండి.
సోషల్ మీడియా రానంత వరకు కూడా మనందరం కూడా ఏదైనా న్యూస్ కావాలి అంటే మనకు ఓన్లీ ఆప్షన్ ఏంటమ్మా, న్యూస్ పేపర్స్ కానీ లేదంటే టీవీ ఛానల్స్ కానీ. అవునా, న్యూస్ పేపర్స్ కానీ టీవీ ఛానల్స్ కానీ. ఇప్పుడు న్యూస్ పేపర్స్ ఉన్నది అంటే మనం న్యూస్ పేపర్ పర్చేస్ చేస్తాము. న్యూస్ పేపర్ పర్చేస్ చేసినందుకు ఆ న్యూస్ అవుట్లెట్స్ ఉంటాయి కదా, వాటినే పబ్లిషింగ్ అవుట్లెట్స్ అని అంటాము. ఆ న్యూస్ పబ్లిషింగ్ అవుట్లెట్స్కి అమౌంట్ అనేది వెళ్తుంది. సో వాళ్ళకి రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. సో దాంతో వాళ్ళు న్యూస్ గ్యాదర్ చేసి పేపర్లో ప్రొడ్యూస్ చేస్తారు, ఆ పేపర్లో చదువుతుంటారు. ఆ పేపర్ సర్క్యులేషన్ ఎక్కువ కాబట్టి వాళ్ళకి మోస్ట్ ఆఫ్ ది రెవెన్యూస్ అన్నీ కూడా అడ్వర్టైజ్మెంట్ నుండి వస్తాయి. యాడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక పేపర్ ఉంది, ఆ పేపర్కి డైలీ సర్క్యులేషన్ 10,000 కాపీస్ అనుకోండి. అందులో ఏదైనా చిన్న ఇన్ఫర్మేషన్ మనం పెట్టాము, యాడ్ పెట్టాము అంటే 10,000 పీపుల్ దాకా చేరే ఛాన్స్ ఉంటుంది. అవునా? సో అదే ఒక న్యూస్ పేపర్ అవుట్లెట్ అనేది ఇంచుమించు 10 లక్షల మంది రోజు చూస్తున్నారనుకోండి, 10 lakh మెంబర్స్ రోజు చూస్తున్నారనుకోండి, అప్పుడు దానికి పవర్ ఎంత ఉంటుంది? ఒక యాడ్ మనం పెట్టాము అంటే 10 lakh మెంబర్స్ దాకా చూసే ఛాన్స్ ఉంటుంది అని చూస్తాం, రైట్? సో అందుకనే యాడ్స్ నుంచి ఎక్కువ రెవెన్యూ అనేది ఈ న్యూస్ అవుట్లెట్స్కి ఇన్ జనరల్గా వచ్చేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూస్తాం, ద హిందూ చూస్తాము, అండ్ నెక్స్ట్ ఇన్ జనరల్గా మనం ఏంటి తెలుగులో అయితే ఈనాడు చూస్తాము, అండ్ సాక్షి పేపర్స్ చూస్తాము, ఆంధ్రజ్యోతి పేపర్ చూస్తాం, రైట్? సో ఈ పేపర్స్ అన్నీ ఉన్నాయి. వీటిల్లో సర్క్యులేషన్ అనేది దేనికి ఎక్కువ చూసుకొని మనం వాటి బట్టి అడ్వర్టైజ్మెంట్ అనేది ఇస్తాము. అంటే ఒక 10,000 సర్క్యులేషన్ కాపీకి ఉన్నది అంటే ఒక ఎంత పే చేస్తాము? ఒక 50,000 పే చేస్తాం. అదే ఒక 10 lakhs ఉన్నారు అంటే ఎంత పే చేస్తాము? ఇంచుమించు ఒక 10 lakhs దాకా పే చేస్తాము. 10 lakhs దాకా పే చేస్తాము అంటే ఇక్కడ ఎంత సర్క్యులేషన్ పెరుగుతుంటే కంపెనీకి అంత రెవెన్యూ వస్తుంది. ఎందుకు? వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ న్యూస్ పేజ్లో చిన్న ఇన్ఫర్మేషన్ మాత్రమే పెడతారు, దాంతో వాళ్ళకి హయ్యర్ రెవెన్యూస్ అనేవి జనరేట్ అవుతాయి. సో ఇంతవరకు కూడా ఇది ఉండేది అనమాట. బట్ ఎప్పుడైతే మనకి గ్లోబల్ ఎరా, డిజిటల్ ఎరా అయిపోయిందో, సోషల్ మీడియా ప్రెజెన్స్ అనేది పెరిగిపోయిందో, సోషల్ మీడియా ప్రెజెన్స్ అనేది పెరిగిపోయిందో, ఆఫ్టర్ ది ఇంట్రడక్షన్ ఆఫ్ గూగుల్ అండ్ ఫేస్బుక్ అనేది పెరిగిందో, అప్పటి నుంచి ఈ న్యూస్ అవుట్లెట్స్కి రెవెన్యూస్ అనేవి పడిపోయాయి. ఎందుకు? ఇన్ఫర్మేషన్ కావాలంటే ఎవరు న్యూస్ పేపర్ కొనడం లేదు, అందరూ కూడా సోషల్ మీడియా గూగుల్లో కానీ సెర్చ్ చేస్తున్నారు, లేదంటే ఫేస్బుక్లో వచ్చే జనరల్ ఇన్ఫర్మేషన్ని చెక్ చేస్తున్నారు అనమాట. ఈ విధంగా జరుగుతుంది. సో దీంతో న్యూస్ అవుట్లెట్స్ అన్నిటికీ కూడా ఇబ్బంది రావడం జరిగిందనమాట. ఎందుకు? వాళ్ళకి రెవెన్యూ జనరేట్ అవసరం లేదు. ప్రస్తుతానికి ఇప్పుడు 10,000 కాపీస్లో మనం పెట్టాలి అంటే 50,000 కూడా అవసరం లేదనమాట. ఎందుకంటే చాలామంది చాలా తక్కువకే చేస్తున్నారు, ఎందుకంటే మినిమం రెవెన్యూ కూడా రావట్లేదు అని చెప్పేసి. సో ఈ విధంగా వీళ్ళ హోల్ బిజినెస్ అంతా కూడా ఒకేసారి డీస్టెబిలైజ్ అయిపోయింది ఆఫ్టర్ సోషల్ మీడియా ప్రెజెన్స్ లైక్ గూగుల్ అండ్ ఫేస్బుక్ అని చూస్తాము. సో ఇప్పుడు ఏమవుతుంది? ఒకవేళ చూడండి, న్యూస్ అవుట్లెట్స్కి రెవెన్యూస్ రాకపోతే న్యూస్ అనేది గ్యాదర్ చేయరు. న్యూస్ అనేది గ్యాదర్ చేయకపోతే మనకి అథెంటిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఏ విధంగా వస్తుంది? అథెంటిక్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు చూడమ్మా, మనకి ఒకవేళ ద హిందూ అనేది ఎవరు కొనట్లేదు, సబ్స్క్రిప్షన్ చేసుకోవట్లేదు అనుకోండి, ద హిందూకి రెవెన్యూ రాకపోతే ద హిందూ ఏం చేస్తారు? ఆటోమేటిక్గా వాళ్ళ ఎంప్లాయీస్ని కొద్ది తీసేస్తారు. ఎంప్లాయీస్ని తీసే ప్రాసెస్లో ఓవరాల్గా కంపెనీ మొత్తం కూడా డీస్టెబిలైజ్ అయిపోతుంది. వాళ్ళు ప్రాపర్ అథెంటిక్ ఇన్ఫర్మేషన్ కనుక్కోలేరు, అండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ లైక్ ఇప్పుడు ఏమవుతుందో అటువంటివి చెప్పలేరు. ఇంపార్టెంట్ పబ్లిషింగ్ చాలాసార్లు చూస్తూ ఉంటాం కదమ్మా, ఈవెన్ వైస్ ప్రెసిడెంట్ కూడా రాసిన ఆర్టికల్స్ అనేవి మనం ఎడిటోరియల్ పేజ్లో ద హిందూలో చూస్తాం. అండ్ ఇప్పుడు కూడా ఇటువంటి ఆర్టికల్స్ కూడా చాలా ఇన్ఫర్మేషన్ స్పెసిఫిక్గా ఎవరైతే ఉంటారో వాళ్ళు గ్యాదర్ చేసి పైలప్ చేసి నీట్గా మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు. అటువంటి ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా పూర్తిగా పోయే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ఏమవుతుంది? ఇట్లా అయితే కంపెనీకే కాదు లాస్, ఈవెన్ అల్టిమేట్లీ ప్రజలకు కూడా న్యూస్ ఇన్ఫర్మేషన్ తెలిసేది ఉండదన్నమాట. అప్పుడు ఏమవుతుంది? చాలా వరకు సోషల్ మీడియాలో ద కాన్సెప్ట్ ఆఫ్ mistrusted information, mistrust or రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ద హిందూలో ఏదైనా పడింది అంటే మనం ఖచ్చితంగా దాన్ని అథెంటిక్గా తీసుకొని ఆన్సర్స్లో రాస్తాము, లేదంటే జనరల్గా ఎవరికైనా చెప్తాము కూడాను. ఇలా న్యూస్ పేపర్లో రావడం జరిగింది, గవర్నమెంట్ ఇలాగా ఇన్ని పోస్టులు రిలీజ్ చేసిందంట, లేదంటే గవర్నమెంట్ ఈ స్కీమ్ తీసుకొచ్చిందట అనేసి. అదే ఫేస్బుక్లో గూగుల్లో ఇప్పుడు వస్తున్నాయంటే అవి నమ్మాలో లేదో కూడా అర్థం కావడం లేదు. మనకి ఏంటి సడన్గా పెడుతుంటారు పలానా వ్యక్తి చనిపోయాడు అనేసి, బట్ చూస్తే రియల్గా ఆ వ్యక్తి అనేవాడు బతికే ఉంటాడు అనమాట. అంటే
మిస్ట్రస్ట్ ఇన్ఫర్మేషన్, రాంగ్ ఇన్ఫర్మేషన్ అనేది సోషల్ మీడియా నుంచి వెళ్తుంది. వీటన్నిటిని కూడా ఖచ్చితంగా క్లోజ్ చేయాలన్నమాట. ఓకే, వీటన్నిటిని కూడా ఏం చేయాలి, రెగ్యులేట్ చేయాలి. ఇక్కడ అథెంటిక్ ఇన్ఫర్మేషన్ పోతుంది, రాంగ్ ఇన్ఫర్మేషన్ అనేది పెరిగిపోతుంది. సో అందుకని సర్వైవల్ ఆఫ్ దిస్ న్యూస్ అవుట్లెట్స్ అనేది చాలా ఇంపార్టెంట్గా చూస్తున్నాము. ఓకే, అండ్ సి ఎప్పుడైతే ఇది అయిందో చాలా వరకు ఇన్ఫర్మేషన్స్ ప్రొడ్యూస్ చేయలేక అండ్ చాలామంది అవుట్లెట్స్ కూడా క్లోజ్ చేయడం జరిగింది అని చూస్తున్నాం. అయితే ఇప్పుడు పిక్చర్ అండ్ సినారియో ఏంటో ఒక్కసారి చూడండి అమ్మా. ఆస్ట్రేలియా వారు చూడండి ఒకసారి, లాస్ట్ ఇయర్ ఏం చేశారంటే వాళ్ళ కంట్రీలో ఉన్న న్యూస్ అవుట్లెట్స్ అన్నీ కూడా చాలా ఇబ్బంది ఫీల్ అవుతున్నాయి అనమాట. రెవెన్యూ జనరేషన్ అవ్వట్లేదు, కనీసం ఎంప్లాయీస్కి శాలరీస్ పే చేయడానికి కూడా వాళ్ళు రావట్లేదు. అప్పుడు దే స్టార్టెడ్ టు థింక్ దట్ ఓకే, ఈ విధంగా సోషల్ మీడియా వాళ్ళందరూ చేస్తే మనకి న్యూస్ అవుట్లెట్స్ అన్నీ క్లోజ్ అయిపోతాయి, ప్రజలకి అథెంటిక్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఇవ్వలేము. కాబట్టి గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేద్దామని గవర్నమెంట్కి చాలాసార్లు చెప్తే గవర్నమెంట్ ఏం చెప్పింది, ఎస్ యు ఆర్ రైట్, గూగుల్ కానీ ఫేస్బుక్ కానీ ఏం చేస్తున్నారు, వాళ్ళ మార్కెట్ డామినెంట్ పొజిషన్ అనేది యూజ్ చేసుకొని వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు యాడ్స్ ఇచ్చుకుంటున్నారు. ఒకప్పుడు న్యూస్ అవుట్లెట్లో యాడ్స్ ఎంత వచ్చావో ఇప్పుడు గూగుల్లోని ఫేస్బుక్లోని యాడ్స్ అట్లా వస్తున్నాయన్నమాట. ఓకే, మీ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు, పబ్లిషింగ్ అవుట్లెట్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు, వాళ్ళ పేజ్లో పెట్టుకుంటారు, సైడ్న వాళ్ళు అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చుకుంటారనమాట. అంటే రెవెన్యూ అంతా కూడా ఎవరికి వెళ్తుంది, ఫేస్బుక్ అండ్ గూగుల్ లాంటి సోషల్ మీడియా అవుట్లెట్స్కి వెళ్తున్నాయి. వీళ్ళని ఏమంటామమ్మా మనం, ప్లాట్ఫామ్స్ అని అంటాము. ప్లాట్ఫామ్ అంటే నథింగ్ బట్ గేట్వే. అర్థమైంది కదమ్మా ఎందుకు ప్లాట్ఫామ్ పబ్లిషర్ రిలేషన్షిప్ అన్నారు. ఇక్కడ పబ్లిషర్ అంటే న్యూస్ని పబ్లిష్ చేసేవాళ్ళు, ప్లాట్ఫామ్ అంటే నథింగ్ బట్ గూగుల్ కానీ ఫేస్బుక్ కానీ వీటిని ప్లాట్ఫామ్స్ అని అంటాము. అయితే ఇన్ జనరల్గా చూస్తే ఈ టూ కంట్రీస్కి, ఈ ఓన్లీ టూకి, గూగుల్కి అండ్ ఫేస్బుక్కి లాస్ట్ ఇయర్ వచ్చిన రెవెన్యూ ఎంత అంటే దట్ ఈజ్ ఎ ఊపింగ్ 9.7 బిలియన్. సంవత్సరానికి $9.7 బిలియన్ అంతా వచ్చింది అని చెప్తున్నారనమాట. ఓకేనా, ఇక్కడ ఇది కూడా ఎక్కడమ్మా, కెనడాలో మాత్రమే, కేవలం కెనడాలో మాత్రమే. సార్ కెనడా ఇన్ఫర్మేషన్ ఎందుకు వచ్చిందో కూడా నేను చెప్తాను. ఓకే, కేవలం ఒక్క కంట్రీలోనే $10 బిలియన్ అనేది చేసుకుంటే అది ఎంత హ్యూజ్ అమౌంట్ అమ్మా, దాన్ని చూస్తాం కదా. ఎస్, అయితే ఇక్కడ ఆస్ట్రేలియా వాళ్ళు ఏం చెప్పారు, క్లియర్గా చెప్పారు, ఎస్ ఏవైతే థింగ్స్ అయిపోయాయో అదంతా కూడా క్లియర్, బట్ ఇప్పటి నుంచి మాత్రం ఖచ్చితంగా గూగుల్ కానీ ఫేస్బుక్ కానీ ఈ పబ్లిషింగ్ ఏజెన్సీస్ వల్ల న్యూస్ అనేది పెడితే ఖచ్చితంగా దే హ్యావ్ టు పే దేర్ న్యూస్ అవుట్లెట్స్. ఎందుకంటే అడ్వర్టైజ్మెంట్స్ నుంచి గూగుల్కి ఫేస్బుక్కి వస్తున్నాయి, వాళ్ళు మాత్రమే రెవెన్యూ అనేది తీసుకుంటున్నారు, కానీ ఇట్లా న్యూస్ అవుట్లెట్స్కి వాళ్ళు ఏమాత్రం అమౌంట్ అనేది ఇవ్వడం లేదు. ఈ విధంగా అయితే న్యూస్ అవుట్లెట్స్ క్లోజ్ అయిపోతాయి. సో ఖచ్చితంగా ఇప్పటి నుంచి మీకు వచ్చే రెవెన్యూలో ఖచ్చితంగా మీరు కొంత అమౌంట్ పే అనేది న్యూస్ అవుట్లెట్స్కి చెయ్యాలి. ఓకే, ఆ ప్రాసెస్ ఎలా జరుగుతుంది ఏంటో కూడా మొత్తం ఆస్ట్రేలియా గవర్నమెంట్ చెప్పింది అనమాట. అండ్ ఇంకోటి ఏం చెప్పింది, ఈ న్యూస్ అవుట్లెట్స్ అన్నీ కూడా ఒక ఆర్గనైజేషన్లా ఫార్మ్ అయ్యి ఎవరితో మాట్లాడాలంటే ఈ గూగుల్ కానీ ఫేస్బుక్ వాటితో మాట్లాడాలి. సో వీళ్ళ మధ్య అండర్స్టాండింగ్ జరుగుతుందన్నమాట. ఏంటి, మేము న్యూస్ అనేది ఎస్ మా వరకు మేము న్యూస్ పేపర్ సప్లై చేస్తూ ఉంటాము అండ్ న్యూస్ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి మీకు ప్రొడ్యూస్ చేస్తాం. మీకు ప్రొడ్యూస్ చేసినందుకు మీరు డైలీ కానీ యాన్యువల్లీ కానీ ఇంత అమౌంట్ మాకు పే చేయాలని మాట్లాడుకుంటారు. అండ్ ఒకవేళ వీళ్ళిద్దరికీ ఏ ఇష్యూ అనేది రాలేదు అంటే ఫైన్, ఒకవేళ ఇద్దరికి అనేది అమౌంట్ సెటిల్మెంట్ అవ్వలేదు, ఈ విధంగా అయితే ఇప్పుడు ఒక ట్రిబ్యునల్ ఎస్టాబ్లిష్ చేస్తారు. ఆ ట్రిబ్యునల్లో ఇష్యూ అనేది రిజాల్వ్ చేసుకొని అల్టిమేట్లీ హియర్ గవర్నమెంట్ ఈజ్ ట్రైయింగ్ టు ప్రొవైడ్ ఏ మోర్ ఫ్రీ వే టు ఎవరికి, న్యూస్ అవుట్లెట్స్ అనమాట. ఎందుకంటే అథెంటిక్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రజల దగ్గరికి వెళ్ళాలి కదమ్మా. సో అందుకే న్యూస్ అవుట్లెట్స్ వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. ఓకే, ఎస్, అయితే ఈ విధంగా చెప్పడం అనేది ఆస్ట్రేలియాలో మనం చూడడం జరిగింది అనమాట. అండ్ ఆస్ట్రేలియాలో జరిగిన తర్వాత ఇప్పుడు మనం ఎక్కడ చూస్తున్నామంటే ద పిక్చర్ ఆఫ్ కెనడాలో జరుగుతుంది. చూడండి అమ్మ ఒక్కసారి. ఇప్పుడు ఎక్కడైతే ఆస్ట్రేలియాలో జరిగిందో సేమ్ అనేది ఇప్పుడు కెనడాలో కూడా రిపీట్ అవుతుంది. చూడండి అమ్మా. ఇప్పుడు కెనడాలో ఆన్లైన్ న్యూస్ యాక్ట్ అని చెప్పేసి కూడా ఒక యాక్ట్ అనేది గవర్నమెంట్ తీసుకొని రావడం జరిగింది. ఇంకా ఇప్పటికి ఇది పార్లమెంట్లోనే ఉందన్నమాట. ఫైనల్ డ్రాఫ్ట్ అనేది కంప్లీట్ అయినప్పటికీ సెకండ్ రీడింగ్లో ఉంది. మనకు కూడా పార్లమెంట్లో పెడితే ఫస్ట్ రీడింగ్ సెకండ్ రీడింగ్ అంటాం కదమ్మా, ఆ విధంగా అక్కడ పార్లమెంట్లో సెకండ్ రీడింగ్ ఉందన్నమాట. ఇక్కడ ఏంటి, సోషల్ మీడియా ప్రెజెన్స్ అనేది బాగా ఎక్కువైపోతుంది. వాళ్ళు హ్యూజ్ బార్గెనింగ్ పవర్ అనేది పెంచుకుంటున్నారనమాట. అడ్వర్టైజ్మెంట్స్లో కూడా వాళ్ళకి ముందు వరకు కేవలం ఏంటి 10,000 కాపీస్, 50,000 కాపీస్, 1 lakh కాపీస్ అంటే చాలా గ్రేట్. బట్
బట్ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈవెన్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ అనేవాళ్ళు దాన్ని వ్యూ చేస్తున్నారు, అవునా? సో క్రోర్స్ ఆఫ్ పీపుల్ అనేది వాళ్ళు వ్యూ చేస్తే ఖచ్చితంగా యాడ్కి వెళ్ళిన వాళ్ళు గూగుల్ వాళ్ళు ఎంత అడిగితే అంత ఇచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనం గూగుల్ అండ్ ఫేస్బుక్ అడ్వర్టైజ్మెంట్స్ అనేవి చూస్తూ ఉంటున్నాము. ఓకే, సో ఇవి లార్జర్ మీడియా ఇండస్ట్రీస్ కాబట్టి కెనడాలో ఏం చేసుకొచ్చారు, దేర్ షుడ్ యాక్ట్ యాజ్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే దేర్ షుడ్ బి ఫెయిర్నెస్ ఇన్ కెనడియన్ డిజిటల్ న్యూస్ మార్కెట్. ఓకే, న్యూస్ మార్కెట్ ప్లేస్. ఓకే, క్లియర్గా కెనడా వాళ్ళు చెప్తున్నారు అనమాట. ఇక్కడ లాప్ సైడెడ్గా అయిపోతుంది, అంటే కేవలం ఫేస్బుక్ అండ్ గూగుల్ మాత్రమే ప్రాఫిట్స్ పొందుతున్నారు తప్ప ఇన్ జనరల్గా కెనడియన్ న్యూస్ ఏజెన్సీస్కి ఇవ్వట్లేదు. ఫెయిర్నెస్ ఇన్ కెనడియన్ అండ్ డిజిటల్ న్యూస్ మార్కెట్ అనేది ఉండాలి. అందుకనే మేము ఏం చేస్తున్నాము, ఒక యాక్ట్ అనేది తీసుకొస్తున్నాం. దీంతో న్యూస్ అవుట్లెట్స్ కానీ పబ్లిషర్స్ కానీ వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా గూగుల్ ఫేస్బుక్ వాళ్ళు పే చేయాలి. పే చేస్తే మాత్రమే వీళ్ళకి రెవెన్యూ వస్తుంది. వీళ్ళకి రెవెన్యూ రావడంతో వీళ్ళ ఈకో సిస్టమ్ అంతా కూడా సస్టైనబుల్ అవుతుంది. టు అచీవ్ సస్టైనబుల్ న్యూస్ ఈకో సిస్టమ్, ఇటువంటి వర్డ్స్ని చాలా కేర్ఫుల్గా యూస్ చేయడం బ్యూటిఫుల్గా మార్క్స్ అనేవి పడుతుందన్నమాట. ఓకే, టు మెయింటైన్ సస్టైనబుల్ న్యూస్ ఈకో సిస్టమ్ అనేది రావాలంటే ఖచ్చితంగా వీళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది రెవెన్యూ అనేది జనరేట్ అవ్వాలి, ఇన్ఫర్మేషన్ అనేది అథెంటిక్గా ఉండాలి, అది వీళ్ళు పబ్లిష్ చేయాలన్నమాట. ఓకే, సో కెనడియన్ వాళ్ళు క్లియర్గా చెప్తున్నారనమాట. ఇంతవరకు లోకల్ న్యూస్ పేపర్స్ అంతా కూడా చాలా రిస్కీ బిజినెస్లోకి వెళ్ళిపోయాయి, ఇప్పుడు అట్లా చేయనివ్వము, ఖచ్చితంగా వీళ్ళకి గ్రేట్ రెవెన్యూ అనేది వచ్చినట్టు చేస్తాము అనమాట. లేకపోతే ఏమవుతుంది, కెనడా వాళ్ళు చెప్తున్నారు అనమాట, దేర్ హ్యాపెండ్ గ్రేట్ మిస్ట్రస్ట్ అండ్ డిస్ఇన్ఫర్మేషన్. ఓకే, మిస్ట్రస్ట్ అండ్ డిస్ఇన్ఫర్మేషన్, దీని గురించి నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదమ్మా, అండ్ మన క్వశ్చన్లో కూడా పెట్టడం జరిగిందనమాట. కెనడియన్ మినిస్టర్ ఏం చెప్తున్నారంటే ఒకవేళ ఇట్లా అవుట్లెట్స్ అనేవి మెయింటైన్ చేయలేకపోతే, రెవెన్యూ రాకపోతే అవి క్లోజ్ అయిపోతాయి. అవి క్లోజ్ అయిపోతే ఏమవుతుంది, గ్రేట్ మిస్ట్రస్ట్ అండ్ డిస్ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అయిపోతుంది. గూగుల్ ఫేస్బుక్ వాళ్ళు ఇస్తారు, ఫస్ట్ ఏంటి అందరం నమ్ముతాం, కొన్నిసార్లు చూసి ఎస్ ఈ ఇన్ఫర్మేషన్ అనేది మంచిది కాదు, సో లెట్స్ డోంట్ బిలీవ్ ఇన్ దిస్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి పూర్తిగా ఫేస్బుక్ గూగుల్ని జనరల్గా నమ్మడం అనేది మానేస్తాం అనమాట. సో ఇన్ఫర్మేషన్ అనేది ఎవరిచ్చినా కూడా నమ్మే పొజిషన్లో పీపుల్ అనేది లేకపోతే గవర్నమెంట్ ఎప్పుడైనా అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పటికీ కూడా ప్రజలు నమ్మరు. అందుకే ఈ గ్రేట్ మిస్ట్రస్ట్ అండ్ డిస్ఇన్ఫర్మేషన్ అనేది పోవడానికి ఇటువంటిగా మేము ప్లాన్ చేస్తున్నాము. ఈవెన్ కెనడా చెప్తుందనమాట, ఎప్పుడైతే ఈ విధంగా రావడం జరిగిందో, ఈవెన్ ఈ లాస్ట్ ఈ 2008 నుంచి 450 న్యూస్ అవుట్లెట్స్ అనేవి కేవలం కెనడాలోనే క్లోజ్ అయిపోయాయి. అండ్ ఈవెన్ 1/3 ఆఫ్ కెనడియన్ జర్నలిజం చేసిన పీపుల్ అందరూ కూడా వాళ్ళ జాబ్ని కోల్పోయారు. సో దిస్ ఈజ్ ద హై టైమ్ టు రివైవ్ ది న్యూస్ ఈకో సిస్టమ్ అని కూడా చెప్పడం జరిగింది. ఇంతవరకు వాళ్ళకి క్లాసిఫైడ్ యాడ్స్ వచ్చేవి, ప్రింట్ సబ్స్క్రిప్షన్ అన్నీ వచ్చేవన్నమాట. బట్ ఎప్పుడైతే గూగుల్ ఫేస్బుక్ రావడం జరిగిందో మొత్తం కూడా పోయాయి. ఈవెన్ టేక్ ఎగ్జాంపుల్, కెనడాలోనే ఫేస్బుక్ అండ్ గూగుల్ 80% ఆఫ్ ది ఆన్లైన్ షేరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాళ్ళే చేస్తున్నారు. కేవలం ఆ 2 కంపెనీస్ అవుట్లెట్లోనే ఉంది. అండ్ 80% షేరింగ్ వలన నేను ఆల్రెడీ చెప్పాను $9.7 బిలియన్ 9.7 బిలియన్ అనేది కేవలం ఒకే ఒక్క కంట్రీ నుంచి వాళ్ళు యాడ్స్ రూపంలో సంపాదించడం జరిగింది. ఓకేనా? ఎస్. సో అక్కడ ఆస్ట్రేలియా గవర్నమెంట్లో ఏం చెప్పానమ్మా, ఆస్ట్రేలియన్ కాంపిటీషన్ కన్జ్యూమర్ కమిషన్ వాళ్ళు ఈ విధంగా చేశారు. అండ్ ఇప్పుడు కూడా కెనడా వాళ్ళు దాని నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని ఇట్లా చేయడం జరిగింది అని చెప్తున్నారు అనమాట. ఓకే, సో అయితే ఇక్కడ ఇన్ జనరల్గా ఏం చెప్తున్నారు, పబ్లిషర్ ప్లాట్ఫామ్ రిలేషన్ అనేది ఏ విధంగా డిజిటల్ ఎరాలో ఉండాలి అని చెప్తున్నారు అనమాట. ఓకే, ఇన్ జనరల్గా ఈ డిజిటల్ ఎరాలో లెగసీ న్యూస్ మీడియా అంటే నథింగ్ బట్ పబ్లిషింగ్ అవుట్లెట్స్ అనమాట. అంటే ఎప్పటి నుంచో అట్లా ఉండేవి. ఇప్పుడు ద హిందూ చూడండి ఎప్పటి నుంచో ఉంది కదా, సో ఆ విధంగా అనమాట లెగసీ న్యూస్ మీడియా అని అంటాం. అంటే hundreds of years కంప్లీట్ చేసిన న్యూస్ ఏజెన్సీస్ 50 years 30 years అట్లా కంప్లీట్ చేసినవి లెగసీ న్యూస్ మీడియా వల్ల అంటాం అనమాట. వీళ్ళకి లాట్స్ ఆఫ్ ఏముంటుంది, ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. ఎటువంటి ఇన్ఫర్మేషన్ ప్రొడ్యూస్ చేయాలి, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ గ్యాదర్ చేయాలి అవన్నీ కూడా ఉంటుంది. వీళ్ళు
వీళ్ళు ఈ లెగసీ న్యూస్ మీడియా వాళ్ళు కష్టపడి ఇన్ఫర్మేషన్ అనేది చేస్తే హ్యాపీగా ప్లాట్ఫామ్స్ అనేవాళ్ళు ఏమాత్రం కూడా కష్టపడకన్నా దాన్ని పబ్లిష్ చేస్తున్నారు అని చూస్తామన్నమాట. సో ఈ విధంగా ప్లాట్ఫామ్స్ అనేవి చేస్తున్నాయని చెప్తాం. సో ఈ రిలేషన్షిప్ ఏదైతే ఉందో దాన్ని సస్టైనబుల్ ప్రాసెస్లోకి తీసుకొని రావాలి, డిఫరెంట్ టూల్స్ అండ్ స్ట్రాటజీస్ అనేవి యూజ్ చేయాలి అని చెప్తున్నాం అనమాట. ఓకే, ఇక్కడ డిస్కవర్ చేసిన న్యూస్ అంతా కూడా పబ్లిషింగ్ వాళ్ళు ఇట్లా ప్లాట్ఫామ్ వాళ్ళు పబ్లిష్ చేస్తారు కదమ్మా. సో ఇక్కడ జనరల్గా ఏమవుతుంది, ఈ మనీ అంతా కూడా కేవలం ప్లాట్ఫామ్స్కే వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు ఖచ్చితంగా ఈ లెగసీ న్యూస్ మీడియా వాళ్ళకు కూడా వెళ్ళాలి అని చూస్తాం అనమాట. అండ్ ఈ ఇష్యూ కేవలం కెనడాలోని ఆస్ట్రేలియాలోని జరుగుతుందంటే నో, రీసెంట్గా ఫ్రాన్స్ గవర్నమెంట్ కూడా ఇటువంటి డెసిషన్ అనేది తీసుకుంటుంది. ఓకే, ఫ్రాన్స్ గవర్నమెంట్ కూడా ఆలోచిస్తుంది అనమాట. ఎందుకంటే జనరల్గా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ వలన న్యూస్ ఏజెన్సీస్ అన్నిటికీ కూడా ఇబ్బంది అవుతుందని ఫ్రాన్స్ గవర్నమెంట్ కూడా ఈ విధంగా చేస్తుంది. అయితే ఇన్ జనరల్గా ఆస్ట్రేలియాలో జరిగిన తర్వాత, ఇక్కడ కెనడా జరిగిన తర్వాత, ఫ్రాన్స్ జరిగిన తర్వాత ఈ గూగుల్ ఫేస్బుక్ వాళ్ళు ఆలోచిస్తున్నారనమాట. ఏంటి, ఈ విధంగా ప్రతి కంట్రీ కూడా చేస్తే అప్పుడు వాళ్ళ రెవెన్యూ షేర్ అనేది తగ్గిపోతుంది కదా. సో దే ఆర్ స్ట్రాంగ్లీ కండెమ్నింగ్. ఏదైతే ఇప్పుడు జనరల్గా కెనడా చేస్తుందో, కెనడా చేసిన దానికి ఖచ్చితంగా వాళ్ళకి ఇబ్బంది అనేది కలుగుతుంది. సో మేము ఇంతవరకు కూడా క్వాలిటీ జర్నలిజం అనేది మేము ప్రొడ్యూస్ చేస్తున్నాము, వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తుందే మేము చేస్తున్నాము. సో ఇది ఒక బిజినెస్ మోడల్ తప్ప దీన్ని ఈ విధంగా చూడొద్దు అని చెప్పేసి ఫేస్బుక్ వాళ్ళు, గూగుల్ వాళ్ళు కెనడాలో చెప్పడం జరిగింది అనమాట. ఓకే, అయితే ఇక్కడ ఇన్ జనరల్గా ప్లాట్ఫామ్ వాళ్ళు ఈ విధంగా గవర్నమెంట్ని చెప్పడం జరిగింది. గవర్నమెంట్ ఏదైతే చేస్తుందో అది జనరల్గా బిజినెస్ ఎథిక్స్కి ఇట్లాంటివి సెట్ అవ్వవు. బిజినెస్లో కాంపిటీషన్ ఉంటుంది, కాంపిటీషన్లో కొంతమంది సర్వైవ్ అవుతారు, కొంతమంది జనరల్గా క్లోజ్ అవుతారు. సో దానికి మాకు సంబంధం ఉండదు కదా అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అయితే ఇన్ జనరల్గా ఇప్పుడు ఏమవుతుంది అనేది చూస్తే, లాస్ట్ ఇయర్ ఆస్ట్రేలియా చెప్పిన తర్వాత న్యూస్ ఏజెన్సీస్ వాళ్ళు ఏం చెప్పారు, ఈవెన్ గూగుల్ ఏం చెప్పింది అంటే, మేము మా సెర్చ్ ఇంజిన్ యొక్క బిజినెస్ అనేది ఆస్ట్రేలియాలో కంప్లీట్గా క్లోజ్ చేస్తాము అని చెప్పడం జరిగింది. చెప్పడం జరిగింది. అండ్ ఫేస్బుక్ కూడా ఏం చెప్పింది అంటే, ఫేస్బుక్ యూసేజ్ కూడా ఆస్ట్రేలియాలో క్లోజ్ చేస్తామని చెప్పడం జరిగింది. ఒక్కసారి చూడమ్మా, రేపటి నుంచి ఇండియాలో గూగుల్ అనేది పనిచేయదు, ఫేస్బుక్ అనేది పనిచేయదు అంటే ప్రజలందరూ తీసుకోగలరా? ఒకేసారి రివర్స్ అవుతారు అని చెప్పి గూగుల్ ఫేస్బుక్ అనుకున్నది. బట్ జనరల్గా ఏం జరిగింది, వాళ్ళ ఆస్ట్రేలియా గవర్నమెంట్ అస్సలు కూడా వన్ స్టెప్ కూడా బ్యాక్ అయ్యకుండా స్ట్రాంగ్గా నిల్చున్నారు. ఎందుకంటే ఆస్ట్రేలియా నుంచి హ్యూజ్ రెవెన్యూ అనేది గూగుల్కి ఫేస్బుక్ వస్తుంది. వాళ్ళు ఈ మాత్రం దానికి ఆ టోటల్ రెవెన్యూ అనేది క్లోజ్ చేసుకోరు కదా. అలా చెప్పినప్పటికీ కూడా అట్ లాస్ట్ ఇద్దరు కూడా ఆస్ట్రేలియా గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసి అండ్ న్యూస్ అవుట్లెట్స్తో మాట్లాడి బిజినెస్ రెవెన్యూ షేరింగ్ అనేది చేసుకుంటున్నారు. ఇదే కెనడాలో కూడా రిపీట్ అవుతుంది అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు అనమాట. అండ్ లెట్స్ కమ్ టు ఇండియన్స్ పొజిషన్. ఇండియాకి వస్తే, ఇండియాలో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనే బాడీ ఉందమ్మా, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇక్కడ జనరల్గా ఇది ఏం చేస్తుందంటే, ఇండియాలో ఉన్న బిజినెస్ ఈకో సిస్టంలో ఎవరైనా మోనోపోలీ చేయాలంటే ఆ విధంగా గవర్నమెంట్ చేయనివ్వదు అనమాట. అయితే ఇక్కడ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా జనరల్గా ఏం చేస్తుంది, ఫెయిర్ కాంపిటీషన్ ఎస్టాబ్లిష్ చేస్తుంది. మార్కెట్లో ప్రతి ఒక్కరు కూడా కొత్తగా ఇన్నోవేషన్ టెక్నిక్స్తోని స్టార్టప్స్ అనేవి ఎంకరేజ్ చేస్తుంది అనమాట. దిస్ ఈజ్ ద హై టైం. మనం కూడా రెవెన్యూ అనేది జనరేట్ చేయాలి అంటే ఏం చేస్తాం, ఈ గూగుల్కి ఫేస్బుక్కి యాడ్స్ ఇచ్చినందుకు దీనికి న్యూస్ అవుట్లెట్స్కి కొంత అమౌంట్ అనేది పే చేసేటట్టు గవర్నమెంట్ కూడా ఇమీడియట్ బేసిస్ మీద చేసుకుంటే మన న్యూస్ అవుట్లెట్స్కి రెవెన్యూ అనేది వస్తుంది. ఒక్కసారి చూడమ్మా, గూగుల్ కానీ ఫేస్బుక్ కానీ ఉంది, వీళ్ళు ఏంటి రెవెన్యూ ఎర్న్ చేసిన తర్వాత ఆ కంట్రీలో వాళ్ళు ట్యాక్స్ కడతారో? నో, వాళ్ళు అమెరికాలో కట్టుకుంటారు. బట్ ఇప్పుడు ఇండియాలో చూడండి, ఇండియాలో మనం ఈ విధంగా చేసి మన న్యూస్ అవుట్లెట్స్కి రెవెన్యూ వచ్చినట్టు చేసామంటే ఆ ట్యాక్సెస్ అనేవి ఇండియాలోనే పే చేస్తారు. సో ఈ విధంగా గవర్నమెంట్ కూడా ఇన్ హయ్యర్ అమౌంట్ ఆఫ్ రెవెన్యూస్ ట్యాక్సెస్ అనేవి వస్తూ ఉంటాయి, జనరల్గా చూస్తామన్నమాట. ఓకే, సో ఈ విధంగా ఆర్టికల్ అనేది పూర్తిగా టోటల్గా కవర్ చేయడం జరిగిందమ్మా. ఆస్ట్రేలియాలో పిక్చర్ చూసాం, కెనడాలో పిక్చర్ చూసాం, ఈ రెండు చూసి ఫ్రాన్స్ కూడా తీసుకుంటుందంట అన్నాము. అండ్ ఇప్పుడు దిస్ ఇస్ ద హై టైం దట్ మన ఇండియాలో ఉన్న కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా చూడాలి అని చెప్పేసి. సో ఇప్పుడు మీకు స్మాల్ వర్క్ ఏంటంటే, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక స్టాట్యూటరీ బాడీయా, ఒకవేళ ఉంటే స్టాట్యూటరీ బాడీ అయితే ఏ యాక్ట్, అండ్ ఇది ఏదైనా మినిస్ట్రీ కంట్రోల్లో ఉందా అని చెప్పేసి కింద టైప్ బాక్స్లో మీరు టైప్ చేసి పెట్టండి అమ్మా. దిస్ వుడ్ ఎంకరేజ్ పార్టిసిపేషన్ అనమాట. మీకు ఆన్సర్ తెలిసి ఉంటే మీకు ఈజీ అవుతుంది, లేదంటే మీరు సెర్చ్ చేసి చేయడం వలన మీకు లాంగ్ టైం గుర్తుండే ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. ఓకే, ఎస్. అండ్ సి, మనం ఇప్పుడు క్వశ్చన్లోకి వెళ్దాం. ఓకే, మనం ఇప్పుడు మన క్వశ్చన్ ఆల్రెడీ ఈ ప్రాసెస్లోనే మొత్తం మనం చూడడం జరిగింది కదమ్మా. సో ఇప్పుడు మనం క్వశ్చన్లోకి వెళ్దాం, చూడండి.
ఒక్కసారి చూడమ్మా, మనం ఎల్టీఎక్స్ క్లాసెస్ నుంచి బ్యూటిఫుల్ కోర్స్ అనేది తీసుకొని రావడం జరిగింది. మీరు మీ ప్రిపరేషన్ని యూపీఎస్సీ ప్రిపరేషన్ని లేట్ చేస్తాం కాకుండా డిగ్రీ ప్లస్ ఐఏఎస్ అనేది మనం విశాఖపట్నంలో స్టార్ట్ చేయడం జరిగింది అండర్ ది గైడెన్స్ ఆఫ్ సురేష్ సార్ వైజాగ్లోనే ఉంటారు. సో అండర్ హిస్ కంట్రోల్ అండ్ ఎవ్రీథింగ్ డిగ్రీ ప్లస్ ఐఏఎస్ బ్యాచ్ అనేది మనం డెడికేటెడ్గా స్టార్ట్ చేస్తున్నాము. మిగిలిన బ్యాచెస్తో కాకుండా డిగ్రీకి స్పెషల్గా ఏ క్లాస్ ఏ ఇయర్లో ఏం చెప్పాలి టాపిక్స్ అనేవి కూడా షెడ్యూల్ అనేది నీట్గా ప్రిపేర్ చేసి మనం డిగ్రీ ప్లస్ ఐఏఎస్ అనేది కంప్లీట్ చేస్తున్నాం. అది కూడా కేవలం 80,000 రూపీస్తో మాత్రమే, కేవలం 80,000 పెరానంతో. ఇక్కడ మీకు డిగ్రీ క్లాసెస్ ఫీజెస్ కూడా కవర్ అయిపోతాయమ్మా. ఇప్పుడు ఇన్ జనరల్గా చూస్తే మీరు ఒక 20-30,000 అనేది డిగ్రీకి పే చేయాలి. అంటే ఐఏఎస్ కోచింగ్ అనేది మీరు డిగ్రీతో హ్యాపీగా 50Kకే స్టార్ట్ చేస్తున్నట్టు, 50Kకే స్టార్ట్ చేస్తున్నామా. సో మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ డౌట్ ఉన్నా కూడా ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553 ప్రత్యూష మ్యామ్కి కాల్ చేయండి. పూర్తి డీటెయిల్స్ అనేది మేడం ఇస్తారనమాట. అండ్ మరొకటి ఏంటి అంటే మీరు డిగ్రీ 3 years కంప్లీట్ అయ్యేసరికి మీకు కాంప్రహెన్సివ్గా ఎన్సీఆర్టీస్ కవర్ అవుతాయి. మీ దగ్గర లాట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నోట్స్ అనేది ఉంటుంది, మీరు దాన్ని ఈజీగా రివైజ్ చేసుకోగలరు. అండ్ 80,000 కూడా మీరు మంత్లీ 10,000 చొప్పున 8 monthsలో కంప్లీట్ చేస్తే సరిపోతుందమ్మా. 10,000 into 8 months 80,000 అనేది కంప్లీట్ చేయొచ్చు. ఒక్కసారి మీరు దీన్ని కంప్లీట్ చేశారంటే ఎవ్రీ ఇయర్ కట్టేశారు అంటే మీకు ఆ తర్వాత ఫ్రీ అప్గ్రేడ్ టు యూపీఎస్సీ కోర్సెస్ అనేది ఉంటుంది అండ్ ఆప్షనల్ కూడా ఉంటుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా మీరు ఇన్నేవే చాలా బెనిఫిట్ అనేది చెందుతారు. ఓకే, సో మీకు ఏ డౌట్ ఉన్నా కూడా వెంటనే ప్రత్యూష మ్యామ్కి కాల్ చేయండమ్మా. అండ్ ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుంది. మన క్లాసెస్ ఏ విధంగా ఉంటుందో మీకు తెలుసు. అండ్ ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి మీరు బ్యూటిఫుల్గా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, క్వశ్చన్ చూడమ్మా, సస్టైనబిలిటీ ఆఫ్ న్యూస్ పబ్లిషింగ్ అవుట్లెట్స్ ఈజ్ ప్రైమ్ టు పబ్లిష్ అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఇన్ ది ఎరా ఆఫ్ డిస్ట్రస్ట్ అని చెప్పడం జరిగింది అనమాట. ఇప్పుడు అర్థమైంది కదమ్మా ఆర్టికల్ అంతా. సో ఇప్పుడు దీన్ని మనం నీట్గా ఆన్సర్ చేద్దాం. చూడండి, స్టార్టింగ్ ఇంట్రడక్షన్ ఇస్తాం. ఇంట్రడక్షన్ ఏ విధంగా ఇస్తాము? ఇన్ జనరల్గా న్యూస్ పబ్లిషింగ్ అవుట్లెట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అని రాస్తాము. ఎందుకంటే అథెంటిక్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రజల మధ్య సర్క్యులేట్ అవ్వాలి అంటే ఈ న్యూస్ పబ్లిషింగ్ అవుట్లెట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అని మనం జనరల్గా చూస్తాము. సో ఇటువంటి న్యూస్ అవుట్లెట్స్ అనేవి వాళ్ళ సర్వైవల్ అనేది సొసైటీకి చాలా ఇంపార్టెంట్ అని ఇన్ జనరల్గా రాస్తామన్నమాట ఇంట్రడక్షన్లో. అండ్ ఆ తర్వాత బాడీ పెడతాము. బాడీ పెట్టి మనం ఏం రాస్తామంటే వాట్ హ్యాపెన్ పోస్ట్ గ్లోబలైజేషన్ ఎరా, పోస్ట్ గ్లోబలైజేషన్ అండ్ డిజిటలైజేషన్ తర్వాత ఏమైంది? పబ్లిషింగ్ ఏజెంట్స్ ఆర్ అవుట్లెట్స్, పబ్లిషింగ్ అవుట్లెట్స్కి రెవెన్యూ అనేది తగ్గిపోయింది బికాజ్ ఆఫ్ ఎంట్రన్స్ ఆఫ్ సోషల్ మీడియా అని రాస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ అండ్ ఫేస్బుక్ అని పెడతారనమాట. సో అయితే ఇక్కడ అథెంటిక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా పబ్లిషింగ్ అవుట్లెట్స్ వాళ్ళు కలెక్ట్ చేస్తున్నారు. అదంతా కూడా హ్యాపీగా ఫ్రీగా గూగుల్ అండ్ ఫేస్బుక్ యూజ్ చేస్తున్నారు అని రాస్తామన్నమాట. అండ్ ఇక్కడ జనరల్గా వాళ్ళ సస్టైనబిలిటీకి ఏం చెయ్యాలి అని రాస్తారు. ఓకే, రిక్వైర్మెంట్స్ ఫర్ ది సస్టైనబిలిటీ ఆఫ్ పబ్లిషింగ్ అవుట్లెట్స్ అని పెట్టి ఏం చేస్తాము? వీ హ్యావ్ టు కలెక్ట్ ది యాడ్స్ అమౌంట్స్. అంటే ఇక్కడ గూగుల్ అండ్ ఫేస్బుక్ వాళ్ళకి వచ్చే రెవెన్యూ సోర్స్లో కొంతవరకు ఈ పబ్లిషింగ్ మీడియా వాళ్ళకి పే చేయాలి అని జనరల్గా రాస్తామన్నమాట. అండ్ ఇన్ జనరల్గా అదర్వైజ్ ఇట్ వుడ్ క్రియేట్ ఎరా ఆఫ్ డిస్ట్రస్ట్ అని రాస్తాము. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఎరా ఆఫ్ డిస్ట్రస్ట్ అని పెట్టడం జరిగింది. ఎరా ఆఫ్ డిస్ట్రస్ట్ అని పెడతారమ్మా. అప్పుడు మనం ఏం చూస్తాము? ఎరా ఆఫ్ డిస్ట్రస్ట్ అంటే మనకి పబ్లిషింగ్ మీడియా వాళ్ళు అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేవారు, బట్ గూగుల్ని ఫేస్బుక్ని రెగ్యులేట్ చేసేవాళ్ళు ఎవరూ లేరు కాబట్టి మనకి ఫేక్ ఇన్ఫర్మేషన్ అనేది బాగా స్ప్రెడ్ అయిపోతుంది. ఫేక్ ఇన్ఫర్మేషన్. ఈ ఫేక్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అయిన తర్వాత అథెంటిసిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది ఏది కరెక్టో రాంగో తెలియట్లేదు. ట్రూ ఇన్ఫర్మేషన్ కూడా ఎవరికి పాస్ ఆన్ అవ్వడం లేదు అని ఇన్ జనరల్గా చూస్తాము. ఓకే, సో ఇది ఇరా ఆఫ్ డిస్ట్రస్ట్ అంటాము. సో ఇటువంటి టైంలో సస్టైనబిలిటీ ఆఫ్ న్యూస్ పబ్లిషింగ్ ఏజెన్సీస్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకని రీసెంట్గా కంట్రీస్ ఏమైతే తీసుకున్నాయో వాటి మెషర్స్ రాస్తామన్నమాట. ఏంటి? ఫస్ట్ రీసెంట్గా ఆస్ట్రేలియా వాళ్ళు ఈ విధంగా పబ్లిషింగ్ ఏజెన్సీస్కి అమౌంట్స్ అనేవి పే చేయాలి అని యాక్ట్ అనేది వాళ్ళ కంట్రీలో తీసుకోవడం రావడం జరిగింది అని రాస్తారు. అండ్ ఆ తర్వాత కెనడియన్ గవర్నమెంట్ కూడా రీసెంట్గా న్యూస్ ఆన్లైన్ యాక్ట్ అనేది తీసుకొచ్చి పబ్లిషింగ్ ఏజెన్సీస్కి అమౌంట్ పే చేయాలని గూగుల్ ఫేస్బుక్కి రావడం జరిగింది అని కొంత డేటా అనేది పెడతారనమాట. ఏంటి ఇక్కడ సోషల్ మీడియా గూగుల్ ప్లస్ ఫేస్బుక్ ఈజ్ ఎర్నింగ్ $9.7 billion ఎవ్రీ ఇయర్, బట్ దే ఆర్ నాట్ షేరింగ్ ఈవెన్ ఏ పెన్నీ విత్ ది న్యూస్ అవుట్లెట్స్ అని రాస్తాము. సో అందుకని న్యూస్ అవుట్లెట్స్ యొక్క సస్టైనబిలిటీ చాలా ఇంపార్టెంట్
ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళతో మనం జనరల్గా అమౌంట్స్ అనేవి షేర్ చేయాలి అని రాస్తారు. అండ్ అట్ లాస్ట్ కన్క్లూషన్లో ఏం రాస్తారంటే కన్జ్యూమర్ ఖచ్చితంగా అథెంటిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాల్సిన బాధ్యత అతనిది. అండ్ ఇండియాలో చూస్తే రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది మనం ఫండమెంటల్ రైట్ అండర్ ఆర్టికల్ 19 అని కూడా చూస్తాము. సో ఖచ్చితంగా ఇటువంటి టైంలో రైట్ టు ఇన్ఫర్మేషన్లో ఎగ్జాక్ట్ అండ్ ట్రూ ఇన్ఫర్మేషన్ మాత్రమే ప్రజలకు తెలియాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు, రైట్? సో ఇదంతా కూడా నీట్గా కన్క్లూషన్ రాస్తే మీకు పొలిటికల్ ఆర్టికల్ కింద ఫండమెంటల్ రైట్స్ గురించి మెన్షన్ చేసినట్టు ఉంటుంది, ఆర్టికల్ కూడా టోటల్గా డిస్కస్ చేసినట్టు ఉంటుందన్నమాట. ఓకే, అర్థమైంది కదమ్మా? ఇదంతా కూడా నీట్గా రాస్తే 150 వర్డ్ 10 మార్క్ ఆన్సర్ అనేది సరిపోతుందన్నమాట. సో ఈ తర్వాత మొత్తం ఈ ఆర్టికల్ అంతా చూసిన తర్వాత క్వశ్చన్ అంతా అప్రోచ్ అంతా చూసిన తర్వాత ట్రై టు రైట్ అమ్మ, మీరు రాసి కామెంట్ బాక్స్లో పెట్టడానికి ట్రై చేయండి. ఓకే, ఎస్. అండ్ మన ప్రతి ఆర్టికల్ వెనకతన చాలా హార్డ్ వర్క్ అనేది ఉంటుంది, దాన్ని మీరు అప్రిషియేట్ చేస్తారని మేము అనుకుంటున్నాము. సో లైక్ బటన్ని హిట్ చేయండి, ఫెలో ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి అండ్ డూ కామెంట్. క్వశ్చన్ అనేది వేసాను కదమ్మా కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి, దాని గురించి టైప్ చేసి కింద కామెంట్ బాక్స్లో పెట్టండి. అండ్ క్లాసెస్ కూడా ఏ విధంగా ఉన్నాయో చెప్తే మాకు మరింత రిజర్వేషన్ అనేది ఇస్తుందన్నమాట. ఓకే, ఎస్. ఒక్కసారి లాస్ట్లో చూడమ్మా, తెలంగాణ ప్యాక్ ఫర్ టీఎస్పీఎస్సీ అనేది తీసుకొని రావడం జరిగింది. గ్రూప్ 1 503 పోస్ట్ అనేవి రిలీజ్ అయ్యాయి. సో చాలామందికి జిఎస్ కోర్సెస్ వరకు కంప్లీట్ అయి ఉంటాయి, బట్ తెలంగాణకి చాలా ఇష్యూస్ వస్తాయి. లైక్ తెలంగాణ ఎకానమీ కానీ, తెలంగాణ హిస్టరీ కానీ, తెలంగాణ మూవ్మెంట్ కానీ, తెలంగాణ జోగ్రఫీ కానీ. సో ఈ హోల్ టోటల్ ప్యాకేజ్ అనేది కేవలం 5,000 రూపీస్కి మాత్రమే మనం తీసుకొని రావడం జరిగింది. అండ్ ఈ వ్యాలిడిటీ కూడా 14th మే వరకు మాత్రమే. 14th మే తర్వాత ఫీజు అనేది మళ్ళీ 10,000కి వెళ్ళిపోతుందమ్మా. సో 5,000 రూపీస్కి మీకు అవన్నీ కూడా ఫ్రీగా రావడం జరుగుతుంది అనమాట. సో ఏ ఇన్ఫర్మేషన్ గురించి అయినా ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553 మ్యామ్కి కాల్ చేసి మీరు సబ్స్క్రిప్షన్ అనేది వెంటనే తీసుకున్నామా. ఇంతకన్నా తక్కువ ప్రైస్లో ఎప్పటికీ కూడా ఏ ప్యాక్ కూడా రాదు. ఓకే, థ్యాంక్ యూ.